చాలా చిన్న వర్తమానం. దేవుడు మన జీవితంలోకి అనుమతించిన దేన్నైనా మనం హృదయపూర్వకంగా అంగీకరించాలి. ఏమేమి అంగీకరించాలో చెప్పుకున్నాం గత వారాల్లో. ఆఖరిగా మిగిలింది ఏమిటంటే శోధన. దేవుడు శోధనను మనకు అనుమతించినప్పుడు కూడా మనం హృదయపూర్వకంగా అంగీకరించాలి. శ్రమను అనుమతించాడు, పరీక్షను అనుమతించాడు, కత్తిరింపులను అనుమతించాడు, శోధనను కూడా అనుమతిస్తాడు. ఈ శోధనను అనుమతించినప్పుడు మనంతట మనం శోధనలోకి వెళ్ళే అవకాశం ఉంది. మనంతట మనం. మీకు మత్తయి సువార్త 26వ అధ్యాయం 41వ వచనంలో ప్రభు అంటారు, మీరు శోధనలో ప్రవేశింపకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అంటాడు. అంటే శోధనలోకి మనంతట మనం అడుగుపెట్టే అవకాశం ఉంది. 2, అపవాది శోధించడానికి దేవుణ్ణి అనుమతి అడిగే అవకాశం ఉంది. యోబుని అడిగినట్టు దేవుడే మన వ్యక్తిగత జీవితంలోనికి అనారోగ్యాన్నో, అవమానాన్నో, నష్టాన్నో అనుమతించడం ద్వారా మనకు మేలు చేయాలనే దైవోద్దేశం కూడా ఉంటుంది. ఈ మూడింటి చూసేటప్పుడు ఇప్పుడు మనం ఉన్నది, ప్రతి వ్యక్తి ఎంతో కొంత శోధనలో ఉన్నాడు. ఎంతో కొంత. నేను మీ ముందు 2 జీవితాలను క్లుప్తంగా ఉంచి ముగించాలని ఆశపడుతున్నాను. 1 యోబు, 2వది పౌలు, 3వది ప్రభు. చాలా క్లుప్తంగా చూడండి. యోబు గ్రంథం 1వ అధ్యాయం 21వ వచనం. నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరినే వచ్చి తిని దిగంబరిని అక్కడికి తిరిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయిను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. ప్రేమగల తండ్రి, ఈ మా సమయాన్ని దీవెనగా మార్చండి. యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. గుర్తుపెట్టుకోండి, దేవుడు మన జీవితంలోని అనుమతించింది శోధన అయినా, శ్రమ అయినా, దైవోద్దేశం ఏమై ఉండాలో అది ఆలోచించాలి. మన ఉద్దేశం, మన ఆలోచన కాదు. దేవుడు ఎందుకు ఉద్దేశించాడు? వై లార్డ్ అలౌడ్ ఇట్ ఇన్ టు మై లైఫ్. నా జీవితంలోనికి దేవుడు దీన్ని అనుమతించడానికి గల కారణం ఏంటి? దైవోద్దేశాన్ని ఎప్పుడైతే మనం ఆలోచించడం ప్రారంభిస్తామో అప్పుడు దేవుని మీద విరోధ భావం కానీ వ్యతిరేకత కానీ మనలోకి రాదు. మనకు విషయం తెలుసు, ప్రభువు ఎంతైనా నమ్మదగినవాడు. ఆయన తన పిల్లలను అత్యధికంగా ప్రేమించేవాడు. ఆయన తన కృపా బాహుళ్యం చొప్పున మనల్ని జ్ఞాపకం చేసుకునేవాడు. మనంతటా మనం వెళితే వేరు. దేవుడు తనంతట తాను అనుమతించిన, అపవాదికి అనుమతినిచ్చిన వాటి వెనక ఖచ్చితంగా మనకు మేలే దాగి ఉంటుంది. శోధన వద్ద మనం చేయగలిగింది ఏంటి? తప్పించడానికి సమర్థుడని రాస్తుంది, తప్పించుకునే మార్గాన్ని ఆయన చూపిస్తాడని రాస్తుంది. అది ఇన్ హిజ్ ఓన్ టైం, ఆయన సొంత సమయంలో. కానీ ఈలోగా మనం ఏం చేయాలి? యోబు గారు దేవుణ్ణి స్తుతించాడు. రాస్తాడు, సాష్టాంగపడి. సాధ్యమేనండి? చూడండి,
అప్పుడు యోబు లేచి తన పై వస్త్రములు చింపుకొని తల వెంట్రుకలు గురిగించుకొని నేల మీద సాష్టాంగపడి నమస్కారం చేసి, ఒకటి 20 సాష్టాంగపడి నమస్కారం చేసి, ఇప్పుడు అతడు సాష్టాంగపడి నమస్కారం చేసింది ఎవరికి? నాట్ టు ద టెంప్టేషన్, టు గాడ్ హూ అలౌడ్ టెంప్టేషన్ ఇన్ టు హిజ్ లైఫ్. తన జీవితంలోనికి అనుమతించిన, శోధన అనుమతించిన దేవునికి సాష్టాంగపడ్డాడు. అని పడి దిగంబరిగా వచ్చాను, దిగంబరిగా వెళ్ళిపోతాను, భూమి మీదకి నేనేం తేలా, ఇక్కడి నుంచి ఏం తీసుకెళ్ళాల. ఐగుప్తు నుంచి అంత బంగారం తెచ్చారు, వాళ్ళు ఏమైనా అద్దరికి తీసుకెళ్ళారా? కనాన్లోకి వెళ్ళేటప్పటికి అసలు ఆ బంగారం తెచ్చిన వాళ్ళు ఉన్నారా? లేరుగా. పర్ణశాలల పండగ అన్నది తాత్కాలికమైన నివాసం, ఒక వారం రోజులు జ్ఞాపకం చేసుకోవడానికే. ప్రభువు చేసిన అత్యున్నతమైన కార్యాలు జ్ఞాపకం చేసుకోవడానికి. ఈ భూమి మీదకి ఏమీ లేకుండా వచ్చిన మనకు అన్నీ ఇచ్చాడు. ఇందులో ఏది పోయినా మనం తట్టుకోలేం, మనం ఓర్చుకోలేం, మనం తిరగబడిపోతాం. కానీ యోబు అయితే టోటల్ సరెండరెన్స్, సంపూర్ణంగా సాష్టాంగపడి నమస్కారం చేసి, యెహోవా ఇచ్చాడు. ఎవరు అవి? నేను వచ్చినప్పుడు నాకేమీ లేవు, ఇప్పుడు ఆయన ఇచ్చాడు, ఇచ్చినాన్ని మళ్ళీ తీసుకున్నాడు. ఐఎమ్ యాక్సెప్టింగ్ హిజ్ సావరెన్ విల్. ఆయన సార్వభౌమ చిత్తాన్ని నేను అంగీకరిస్తున్నాను. ఆయన తన చిత్తం నా జీవితంలో నెరవేర్చునుగాక. ఇది స్తుతి. హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతి చెల్లించాడు. రెండవది చూడండి మళ్ళా. ఇప్పుడు 7వ వచనం చూడండి, 2వ అధ్యాయం 7వ వచనం. కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలువెళ్ళి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధగల కురుపులతో యోబును మొత్తెను. అతడు ఒళ్ళు గోక్కొనుటకై చిల్లపెంకు తీసుకుని బూడిదలో కూర్చుండగా అతని భార్య వచ్చి, ఒక విచిత్రమైన సంగతి ఏమిటంటే, నీతిమంతురాలైన ఆమె యథార్థవంతుడైన తన భర్తను శోధించడానికి అపవాది చేతి సాధనం కావడం ఊహించం. ఆమె నోట ఇలాంటి మాటలు వస్తాయని ఊహించం. ఈ మధ్యకాలంలో ఒక మాట నా భార్య అంది, అది నన్ను వెంటాడుతూనే ఉంది, బాధ పెడతా ఉంది. దేవుడు మనకు 7 సంవత్సరాల పిల్లల్ని ఇవ్వలేదండి. మనం ఆయన్ని గోజాడి పోరాడి తెచ్చుకున్నాం కదా, అందుకనే కాబోయే కష్టాలని. దేవుడు ఉన్నప్పుడు నోరు మూసుకుని ఉంటే బాగుండేది. మనం అలా చేయలేకపోయినాం. నౌ వీఆర్ సఫరింగ్ బికాస్ ఆఫ్ అవర్ ప్రేయర్స్ అండ్ సప్లికేషన్స్ దేవుడిని. అంటే ఏమొచ్చింది చెప్పండి? తీసుకోలేదు, అయినా శ్రమను అనుమతిస్తేనే తట్టుకోలేక మాటే. మనం తప్పు చేశామనే ఆలోచన వచ్చింది. ఆమె యథార్థవంతుని భార్య, ఆమె మూర్ఖురాలు కాదు, జ్ఞానం కలిగిన ఆమె. యోబు తన పిల్లల కోసం బలి తన భార్య కోసం బలి అర్పించలా. ఆమె నీతిమంతురాలు. అయినా ఏర్పరచబడిన వారిని సహితం మోసగించి తన సాధనంగా చేసుకోగలిగిన గొప్ప శక్తి వాడుకుంది. ఆల్మైటీ అనలేను కానీ మైటీ పవర్ బిలాంగ్స్ టు హిమ్.
వాడికి సంబంధించింది. ఆమెకి ఎలా తెలిసింది? యథార్థతను బట్టి నా మీదంతా వచ్చింది తలనొప్పి అని. అప్పుడు అన్నాడు, చూడండి, మూర్ఖురాలు మాట్లాడుచున్నట్లు నువ్వు మాట్లాడుతున్నావు. మనము దేవుని వలన మేలు అనుభవింతుమా? దేవుడు మనకు మేలునిచ్చాడు, మేలును అనుభవిస్తున్నాం, కీడునిచ్చాడు. అదే ఉద్దేశంతో కీడును కూడా అనుమతించాలి కదా, మనం భరించాలి కదా. ఏది మన జీవితంలోకి దేవుడు అనుమతించినా దానిని మనం హృదయపూర్వకంగా అంగీకరించాలే కానీ దేవుని దూషించనా? నేను ఎట్టి పరిస్థితుల్లో దేవుని దూషించను. దూషించమని భార్య చేత శోధించిన నేను దూషించను దేవుణ్ణి నేను అంటాను. ఆయన ఎవరు? మేలు చేసిన దేవుడే, నాకు కీడు అనుమతించిన దేవుడే. ఆయన ఎప్పుడు నేను అవమానించను, తక్కువ చేయను. శోధకుడు ఈ 2 పర్యాయాలు తల ఉంచుకున్నాడు. నేను ఎప్పుడు ఇలా అనుకుంటాను, యోబు ఇంట్లోనికి ప్రభు వచ్చి ఉంటాడు, అపవాది కూడా వచ్చి ఉంటాడు. 2 సార్లు ఏం సవాల్ చేశాడు? నాకు అనుమతి నువ్వు, నీ ముఖం ఎదుటే నిన్ను దూషించి నిన్ను విడిచిపోకపోతే అడుగు నన్ను అన్నాడు. ఈ 2 మార్లు ఇద్దరు దేవుడు అపవాది కూడా యోబు గదిలోకి వచ్చి ఉంటారు, నిలబడి ఉన్నారు, అదృశ్యంగా ఉన్నారు. యోబు పలికిన ఈ మాట అపవాది తలను కిందకు వచ్చింది. అందుకు దేవుడు అనుమతిస్తాడు. ఆయన మన మీద ఉంచిన నమ్మకాన్ని ఎప్పుడు వమ్ము చేయకుండా ఉండడం అనేది శోధన వద్ద మనం చేయవలసిన పని. ఆయన అనుమతించాడు, మనం ఏం చేయలేం. పరిష్కారం మన చేతుల్లో లేదు, ఆయన చేతుల్లోనే ఉంది. ఆయన ఎప్పుడు చేస్తాడో తెలియదు. ఆయన ఇష్టమైన కాలంలో తప్పకుండా చేస్తాడు. ఆయన ఏం చేసినా నాకు మేలే. ఇది యోబు నుంచి నేర్చుకున్న పాఠం. ఇకపోతే శోధన వద్ద దుఃఖం మిగులుతుంది. మర్చిపోకండి, పేతురు తన మొదటి పత్రిక రాస్తూ 1వ అధ్యాయం 6వ వచనంలో ఒక మాట అన్నాడు ఆయన. ఇందువల్ల మీరు మిక్కిలి ఆనందించున్నారు, కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుత కాలమని మీకు కొంచెం దుఃఖం కలుగుతుంది అంటాడు. ప్రస్తుతం కొంచెము కాలం మీకు దుఃఖం, కొంచెం కాలం దుఃఖం. శోధన వద్ద మనకు కొంచెం కాలం దుఃఖం ఉంటుంది, దుఃఖం లేకుండా ఉండదు. యోబుకు దుఃఖం లేదా? యోబుకు బాధ లేదా? తన చేతులతో తన 10 మంది పిల్లల్ని పాతి పెట్టుకున్నప్పుడు ఏ తండ్రి అండి దుఃఖపడింది? ఏ తండ్రి అండి బాధపడింది? చెప్పండి. ఈవెన్ దో హీఈస్ బేరింగ్ సో మచ్ పెయిన్, హీఈస్ గోయింగ్ టు ప్రైజ్ హిమ్, హీఈస్ గోయింగ్ టు వర్షిప్ హిమ్. అది యోబు దగ్గర మన శోధనలో నేర్చుకోవాల్సింది. ఇక 2వ వాడి దగ్గరికి వెళ్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం. ఏడవ వచనం. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరంలో ఒక ముళ్ళు, నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగగొట్టుటకు ఇది మరణం వరకు మనతో ఉండేది. ముళ్ళు ఎవరు అనుమతించారు? 1-2 ముళ్ళు. నాకు తెలిసిన ఓ సేవకుడు, మంచి పాటల రచయిత అతను ఇలా అన్నాడు, పృథ్వీలోన ముళ్ళ పొదలు మొలిపించినావు,
ప్రతి నరుని జీవితాన ముళ్ళు నించినావు. పృథ్వీలోన ముళ్ళ పొదలు మొలిపించావు. ప్రతి నరుని జీవితాన ముళ్ళుంచావు. వెదుకక ప్రభువుకే ముళ్ళ కిరీటమా? లేదు మాకు నీ కృప ముళ్ళకు వేరుగా. లేదు మాకు నీ కృప ముళ్ళకు వేరుగా. ఆలోచించండి. ముళ్ళుంది అంటే దెర్ ఇస్ ఎ గ్రేస్. శోధన ఉంది అంటే దెర్ ఇస్ ఎ గ్రేషియస్ ఫాదర్ బిసైడ్ అస్. కృప కలిగిన దేవుడే మన పక్కన ఉన్నాడు. ముళ్ళుంది, ప్రక్కనే కృప ఉంది. ఇది ఎప్పుడు బాధపడుతుంది? పౌలు ముట్టుకుంటే బ్రతికారే, పౌలు ప్రార్థన చేస్తే చాలా కార్యాలు జరిగాయే, మరి తనకెందుకు జరగల? శరీరం ఏమంటుంది? అరే బాబు, నువ్వు పాత్రవే కానీ ఆ కృపను అనిపించవా? ఆశీర్వాదం నీకు అక్కర్లేదా? నువ్వు ప్రార్థన చేస్తే వాళ్ళందరికీ మేలు జరుగుతున్నాయి, నీకెందుకు జరగట్లా అని అడగడా? సహజంగా శరీరం అడుగుతుంది, అపవాది అడుగుతాడు, తనవారు అడుగుతారు, అడగకుండా ఉండరు. కానీ ఈ అనుమతించిన ఈ ముళ్ళు దగ్గర పౌలు గారి యొక్క వైఖరి అత్యద్భుతం. నెంబర్ 1 చూడండి. ఇతడు శోధనలు కలిగి ఉన్న ఆరో వచనంలో చివరి భాగంలో, నా యందు ఎవడైనను సూచిన దానికన్నను నా వలన వినిన దానికన్నను నన్ను ఎక్కువ ఘనముగా ఎంచునేమో అని. ఆగండి. ఇక్కడ ఒక విషయాన్ని మనసుకు తెచ్చుకోండి. మనుషులు ఖచ్చితంగా పౌలు వంటి వ్యక్తిని పొగడకుండా ఉండలేరు, ఘనపరచకుండా ఉండలేరు. కానీ లేఖనం ఏం చెప్తుందంటే, అనేకుల చేత పొగడబడి వాడికి శ్రమ అని. లూకా 6:26 వచ్చిన ఉంది. అందరి చేత పొగడబడేవాడికి శ్రమ అని. ఇప్పుడు అందరూ పొగిడే అవకాశం లేదు పౌల్ని. అందరూ పొగడరు. ఏంటయ్యా చెప్తారు, అతనికే రోగం ఉంది పాపం, అతని రోగం అతను తగ్గించుకోలేడు కానీ మీ రోగాలు తగ్గిస్తాడా? ఊరుకో అంటారా? అంటే ఏం చేశాడు దేవుడు? శ్రమ రాకుండా కాపాడాడు. అందరూ నన్ను ఘనపరచకుండా ఉండడానికి లార్డ్ allowed this thorn into my flesh. నా శరీరంలోకి ముళ్ళును దేవుడు అనుమతించాడు. అంటే ఇప్పుడు ఈ శోధన వద్ద అతని సానుకూల వైఖరి చూడండి. నా మేలు కోసం అనుమతించాడు. 1, ప్రజలు పొగడకుండా నాకు ఈ ముళ్ళును పెట్టాడు. చూసిన దానికంటే వినదానికంటే ఎక్కువగా ఘనపరిచే అవకాశం ఉంది. వారు ఘనపరిస్తే నేను అతిశయించే అవకాశం ఉంది, నేను గర్వించే అవకాశం ఉంది. మంచిగా వర్తమానం వచ్చిన తర్వాత కిందకి దిగేటప్పుడు అందరి కళ్ళు పెద్దగా చేసుకుని దేవానికి స్తోత్రం అని అనుకుంటారు. కానీ ఇక్కడికి రాగానే అడుగు కింద పెట్టేటప్పుడు వచ్చి పిల్లలు నిలబడతారుగా, వాళ్ళ మీద చేసి కిందకి దిగేటప్పుడు అర్థం అవుద్ది, వెంకటరత్నం నువ్వు అయిపోయావు, యు బికేమ్ వీక్, యు బికేమ్ ఓల్డ్, నీ పని అయిపోయిందిరా, నువ్వు సామాన్యమైన మనిషివే, నిలబెట్టి వాడుకుంది ఆయన కానీ నీ శక్తి వల్ల కాదు అని అక్కడ అర్థం అవుద్ది. కూర్చోగానే అర్థం అవుద్ది, నాకు సయాటిక ఉంది, నేను మామూలు మనిషిని అని. కళ్ళు తిరగటం ఆరంభం అవగానే అర్థమవుతుంది, ఓహో నాకు వెట్టుకో మళ్ళీ స్టార్ట్ అయిందని. ఇటుపక్క నొప్పి కలగగానే ఓహో
మళ్ళా ఈ లివరు థర్డ్ స్టేజ్కి వెళ్ళింది కదా, ఏ కండిషన్కి వెళ్ళిపోయిందో అని. పేగులు IBS పెరిగిందేమోనని. మోకాళ్ళు, ఇవన్నీ నాకేం గుర్తు చేస్తున్నాయి? నువ్వు సామాన్యమైన మనిషివి, నువ్వు గనుడవు కావు, నువ్వు ఎవడికంటే గొప్పోడు కావు, నీవు నీ దేహంలో అత్యంత బలహీనుడివి. ఇది మర్చిపోవకు. ఎందుకు కొరగాని రాతిని చిన్న రాయి ముక్కను వాడుకున్నవాడు, గాడిద దవడను వాడుకున్నవాడు నిన్ను వాడుకుంటున్నాడు అంతే. ఏమవుతుంది? నేను అతిశయించకుండా ఈ ముళ్ళు నాకు ఉపయోగపడుతుంది అన్నది రెండవది అని చెప్పాడు. చూడండి, నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషంగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము, అంటే నేను హెచ్చిపోయే అవకాశం నాకుంది, ప్రమాదంలో నేను పడతా, అది పడకుండా ఈ ముళ్ళు నన్ను కాపాడుతుంది అన్నాడు. మూడవది చూడండి, 9వ వచనం. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచిండు నిమిత్తము. ఈ ముళ్ళు ఎప్పుడుందో, ఈ ముళ్ళున్నంత కాలం క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉంటుంది. ఇప్పుడు ఏ దృక్పథం ఉంది? యోబు, పౌలు వీరిద్దరూ ఎలా ఆలోచించారు శోధన దగ్గర? ఎందుకంటున్నానంటే, సహజంగా ప్రభు ఒక మాట సహజంగానే ఎందుకన్నాను చెప్తాను. లూకా సువార్త 8వ అధ్యాయం 13వ వచనం. రాతి నేల నుండి వారెవరనగా వినున్నప్పుడు వాక్యమును సంతోషముగా అంగీకరించువారు కానీ వారికి వేరు ఎందున కొంచెము కాలము నమ్మి. ఇది గొప్ప ప్రమాదం. ఈ ప్రమాదంలో నేను పడకుండా నా వేరు లోపలికి తనడానికి దేవుడు సాయపడిన సందర్భాలు ఇవన్నీ. అయితే ఒక్క మాట నేను గుర్తు చేసి ముగిస్తాను. ఎబ్రీ పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని సమస్త విషయముల్లోనూ మన వలనే శోధింపబడెను. ఆయన పాపము లేనివాడుగా ఉండెను గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు డిపెండ్ అవ్వాల్సింది ఆయన కృప మీదే. పాపం చేయకుండా, దేవునికి అవమానం కలగకుండా, తొందరపడి మాట్లాడకుండా, చేయకూడని పనులు చేయకుండా, అనకూడని మాట అనకుండా, ఇతరులకు బాధ కలిగించే విధంగా నేను ప్రవర్తించకుండా దేవుడే నా ఎడల కృప చూపించాలి. ప్రభువు అపవాది చేత శోధించబడ్డాడు. ప్రభువు తన శిష్యుల చేత శోధించబడ్డాడు. ప్రభువు యోధా పెద్దల చేత శోధించబడ్డాడు. ఇది మనకు రాయబడిన లేఖనాల్లో. అపవాది శోధించాడు, పెద్దలు శోధించారు, చివరికి శిష్యులు కూడా శోధించారు. అది నీకు దూరముగాక అని పేతురు అంటాడు. శోధించిన సందర్భాలు ఉన్నాయి. ఇంకా మనకు తెలియని శోధనలు ఎన్నింటి గుండా వెళ్ళాడో రాయలా.
అన్ని విషయాల్లో మనతో సహానుభావం కలిగిన వాడు కనుక మనకు సహాయం చేయడానికి సమర్థుడు ఆయన ఉన్నాడు. ఆయన మౌనంగా ఉన్నాడు, వదకు తేబడిన గొర్రెపిల్లలాగా ఉన్నాడు, బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రెలాగా ఉన్నాడు. హీ నోస్ ఈచ్ అండ్ ఎవ్రీ పెయిన్ అండ్ యాగనీ allowed by God. కానీ మనం ఆయన మీద ఆనుకుంటే కొంచెం కాలమేగా ఉండేది. రేపు నువ్వు ఉండవు, నేను ఉండను, ఏమవుతాయి ఇవన్నీ? దైవ ఉద్దేశాన్ని గుర్తిద్దాం, అందులో దాగి ఉన్న మేలులను మనం గ్రహిద్దాం. ప్రార్థన చేసుకుందాం.